అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినటువంటి నేపథ్యంలో వైసీపీ పెద్ద ఎత్తున తీవ్ర విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యం. విశాఖ ఉక్కుకు గుండె నొప్పి వస్తే కాలికి కట్టుకడుతున్నారంటూ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ విరుచుకుపడుతున్నటువంటి నేపథ్యం. మరి మాజీ ఎంపీ గారు ఉన్నారు, మనతో ఏం చెప్తారు సార్? ఎలా చూస్తారు దీన్ని? కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినటువంటి నేపథ్యంలో విశాఖ ఉక్కు అంశంపై ఏం చెప్తారు? మొట్టమొదట మనం గమనించాల్సినది, విశాఖ ఉక్కును 8,900 కోట్లతో మొదటి ప్లాంటును ప్రారంభం చేయడం జరిగింది. 2014లో ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే 11,000 కోట్లను విశాఖ ఉక్కు కోసం అప్పు చేసిన సంగతిని మనమంతా గుర్తు చేసుకోవాలి. ఈరోజు విశాఖ ఉక్కు 20,000 కోట్ల రూపాయల అప్పు, 35,000 కోట్ల బకాయిలతో నడుస్తూ ఉంది. అది విశాఖ ఉక్కును ఎక్స్పాన్షన్ చేసేటప్పుడు చాలా తప్పుడు నిర్ణయాలు అనకండి, ఆ రోజున్న ప్రభుత్వాలు చేసిన తప్పిదం అనకండి, ఇది అప్పుల్లో కూరుకుపోయిన సంగతి అందరికీ తెలుసు. 3,000 మిలియన్ టన్నులను ఉత్పత్తి నుంచి 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తికి దీన్ని ఎక్స్పాన్షన్ చేయాలని ఒక సదుద్దేశంతో ఎక్స్పాన్షన్ చేసేకి వాళ్ళు కంకణం కట్టుకున్నది మనమంతా కూడా గమనించాలి. ఆ క్రమంలోనే అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 11,000 కోట్ల రూపాయలను అప్పు చేయడం జరిగింది. ఈ అప్పుల్లో కూరుకుపోయిన ఈ విశాఖ ఉక్కుకు మెయిన్గా దీనికి క్యాప్టివ్ మైన్స్ లేదు. దీన్ని తీసుకునిపోయి సెయిల్లో విలీనం చేస్తే సెయిల్ అనే దాంట్లో ఈ ఫ్యాక్టరీకి పూర్తి స్థాయిలో భద్రత దొరుకుతుంది. కార్మికులకు కానీ, ఫ్యాక్టరీకి కానీ, ఉత్పత్తికి కానీ, ఎగుమతులకు కానీ, దిగుమతులకు కానీ, దేనికైనా కూడా సెయిల్లో కలిపినప్పుడే దీనికి పూర్తి స్థాయిలో భద్రత. ఇవి లేకుండా 10,000 కోట్లను కేంద్రంతో తీసుకుని వచ్చి దీన్ని ఏ రకంగా ఈ బకాయిల నుంచి కానీ, అప్పుల నుంచి కానీ, తర్వాత ముడి సరుకుల నుంచి కానీ ఏ రకంగా ఈ ఫ్యాక్టరీ బయటపడుతుందో చంద్రబాబు నాయుడు గారు చెప్పవలసిన అవసరం ఉంది. దయచేసి చంద్రబాబు నాయుడు గారు, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరు బీజేపీతో మీరు కూటమిలో ఉన్నారు, మీ సహాయ సహకారాలతోనే ఈరోజు కేంద్రం నడుస్తూ ఉంది. కేంద్రంలో మీరు మంత్రివర్గంలో కూడా ఉన్నారు. ఇప్పుడు దీనికి ఒక శాశ్వత పరిష్కారం చేయడానికి ఇది మీకు చక్కని అవకాశం. మీరు దీన్ని సెయిల్లో విలీనం చేయించండి, క్యాప్టివ్ మైన్స్ను ఏర్పాటు చేయండి. అప్పుడు మాత్రమే దీని నుంచి మనం బయటపడతాం తప్ప లేకపోతే ఖచ్చితంగా నేను మరొకసారి కూడా తెలియజేస్తున్నా, గుండెపోటు వచ్చిన పేషెంట్కు గుండెకు ఆపరేషన్ చేయాలి. కాలు కట్టుకడితే గుండెపోటు ఏ రకంగా నివారణ అవుతుందో మీరు అర్థం చేసుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నారు. మరొక విషయం తెలుగుదేశం నాయకులు చెప్తున్నాడు, గత 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇటు ఉక్కు కావచ్చు, లేదంటే మిగతా అంశాలు, అభివృద్ధి అంశాలన్నీ వెనుకబడ్డాయి, విస్మరించారు. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళలేదు, అక్కడ ఫైట్ చేయలేదు. మనము ఒకసారి అభివృద్ధి అనే దాన్ని చెప్తా, ఆయన కట్టాల అనుకున్న మెడికల్ కాలేజీలను 17 మెడికల్ కాలేజీలను తీసుకుందాం, 4 పోర్టులను తీసుకుందాం, ఫిషింగ్ హార్బర్లను తీసుకుందాం. ఇవన్నీ అభివృద్ధి మీకు కనపడలేదా? అనేక పరిశ్రమలను తెచ్చిన విధానం చూసుకుందాం, జనంలోకి డబ్బులను పంపిన విధానం చూసుకుందాం, కరోనా సమయంలో ఈ రాష్ట్రాన్ని ఆదుకున్న సంగతి చూసుకుందాం, ఆరోగ్యశ్రీని అత్యంత బలంగా విస్తరించిన దాన్ని కూడా మనం గుర్తు చేసుకుందాం. అనేక సంక్షేమ కార్యక్రమాలను ఆయన చేసి ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చేయటకు నడుం బిగిస్తే మీరు ఈరోజు ఏం చేస్తున్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారు, గమనిస్తున్నారు అనేది సందర్భంగా తెలియజేస్తున్నారు. సార్, ఫైనల్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉన్నాయనుకుంటున్నారు? మీ యాక్టివిటీస్ ఎలా ఉండబోతున్నారు రాబోయే కాలం? రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనే మీరు కనుకండి, కావాలంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో సహా రాష్ట్ర ప్రజలంతా కూడా ఈ ముఖ్యమంత్రి పైన, ఈ ఉప ముఖ్యమంత్రి పైన, ఈ కూటమి పైన నమ్మకము సన్నగిల్లిపోయింది. నమ్మకాన్ని ఈ ప్రభుత్వం కోల్పోయింది. ఇప్పుడు ఎలక్షన్లు జరిగిన జై జగన్ అన్న
నిదానంతో ఈ రాష్ట్ర ప్రజలు ముందుకు రావడం జరుగుతుంది. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇది మొత్తం ఏదైతే మాత్రం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ చెప్తున్నటువంటి విషయం. విశాఖ ఉక్కు అంశంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించిన నేపథ్యంలో అందులో ముఖ్యంగా ప్రస్తుతం అయితే మాత్రం ఏదైతే ఉందో గుండెపోటు వస్తే కాలి కట్టున్న చందంగా ఉంది కేంద్ర ప్రభుత్వం తీరు అని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యంలో అందులో ముఖ్యంగా అవి గత 5 సంవత్సరాల కాలంలో ఎక్కడా విస్మరించిన దాఖలాల్లో జగన్మోహన్ రెడ్డి అద్భుతంగా పాలన చేశారు అని ఒకవైపు చెప్తూనే అందులో రాబోయే కాలంలో ఇప్పటికైతే మాత్రం కూటమి ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం నాయకులు పూర్తిగా విరక్తి చెంది ఉన్నారు. ఇటువంటి పరిస్థితులు ఇప్పుడు ఎలక్షన్స్ జరిగినా జై జగన్ అంటూ జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ చెప్తున్నటువంటి కెమెరా పర్సన్ సుధాకర్ చల్లకి నాయుడు RTV అనంతపురం.